అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి యొక్క సమయంలో ఈరోజు ఇక్కడ మనందరం కూడుకున్నామంటే మహిళలను గౌరవించాలి, మహిళలకు ఒక మంచి స్థానం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మన గవర్నమెంట్లు కానీ లేకపోతే మన సమాజం అంతా కూడా మహిళలకు ఒక ఉన్నత స్థితి ఇస్తూ ఉన్నారు. దాన్ని మనందరం కూడా గౌరవించడానికి ఈ విధంగా ఇక్కడ కోరుకున్నాం. అవునా? మనందరం వచ్చింది అందుకేనా? మహిళలకు ఏమి ఇవ్వాలి? మంచి గౌరవము ఇవ్వాలి. సమాజంలో గౌరవం అనేది పెద్దలకు, మహిళలకు. ఇంకా చూస్తున్నట్లయితే మీకు అందరికీ తెలుసు, మహిళలు చదువుకుని ఉంటే వారి యొక్క గృహంలో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకుంటారు. అవునా? తల్లిదండ్రుల్లో తల్లే మెయిన్, మహిళలు. అదే కనుక మహిళలు చదువుకోలేదనుకోండి, పిల్లలు కూడా అంతగా చదువులో ముందుకు రారు. ఇంకోటి, మహిళలు కనుక ఆ యొక్క ఇల్లును చక్క పెట్టకపోతే ఆ ఇల్లు కూడా ఏమవుతుంది? ఒక లైన్లో అంటే ఒక కరెక్ట్ పద్ధతిలో నడవదన్నమాట. ఎంత మగోళ్ళు అంటే ఈ జెంట్స్ ఎంత ప్రాకులాడినా వాళ్ళు పిల్లలను సరిచేయటంలో కానీ అన్నిటిలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటా ఉంది. అందుకని ఇల్లాలిని చూడు ఇల్లుని చూడు అంటారు. అవునా? ఇల్లాలిని చూడు ఇల్లుని చూడు అంటే ఆ ఇల్లు అనేది ఎట్లా ఉంది అనేది ఇల్లాలను బట్టే తెలుస్తూ ఉంటారు. అటువంటి మహిళలకు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవటం, దాంట్లో మనందరం కూడా పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, ఈ విధంగా అందరూ వచ్చి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ మహిళలందరూ కూడా సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం చేసేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే రాజకీయంగా కానీ లేకపోతే ఎక్కడ చూసిన మహిళలకు ఒక రిజర్వేషన్ అనేది కల్పించారు. ప్రతి స్థానంలో జెంట్స్తో పాటు ఈక్వల్గా రైట్స్ అనేవి ఉన్నాయి. ఈ మహిళలు తర్వాత గర్ల్స్ మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ పురుషులకి తక్కువ కాదు. అవునా? ఏమని తెలుసుకోవాలి మీరంతా? పురుషులకి ఎక్కడ తక్కువ కాదు అని ధైర్యముగా ప్రతి దాంట్లో ముందుండి నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క కాలనీలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ ఈ కాలనీలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెడదామని మేము వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మాది ఈ మహిళలేనండి. మహిళా మండలి ఉంది. అప్పుడు కమిటీ హాల్ చూడటానికి వచ్చాను. నేను చూసి ఇట్లా కంప్యూటర్ మొదలు పెడదాం అనుకుంటున్నా అంటే, సార్ మేమందరం జాయిన్ అవుతామని దాదాపు 50 మంది జాయిన్ అయ్యారు. ఆ బ్యాచ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? 50 మంది మహిళలు అనమాట. మిగిలిన వాళ్ళు కాకుండా మహిళలు 50 మంది జాయిన్ అయ్యారు. ఆ విధంగా జాయిన్ అయ్యి తర్వాత ఈ కాలనీలో ఉన్న వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు, వారి యొక్క పిల్లలను నేర్పించారు. ఇప్పుడు కూడా మనకి ఈ ప్రతిభ ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ అనేది మీ అందరికీ అందుబాటులో ఉంది. మీకు తెలిసిన వాళ్ళని, మీకు ఇంకా ఇరుగు పొరుగు వారిని, లేకపోతే మీ రిలేటివ్స్ను, దూరంగా ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే ఈ యొక్క కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి పంపించవచ్చు. మన దగ్గర ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. అప్పటి నుంచి దాదాపు మనకి 9 సంవత్సరాలు అయిందండి. మొన్న ఫిబ్రవరి 16కి 9 ఇయర్స్ కంప్లీట్ అయింది. 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పటికి కూడా ఇంకా ఇదే విధంగా అప్పుడు ఫ్రీగా స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు కూడా అట్లాగే ఫ్రీగానే చెప్తా ఉన్నాం. ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. ఇంకా చాలామంది మెటీరియల్స్ అవి వాళ్ళు సరే అవి కూడా లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పీడిఎఫ్ ఫోన్లోనే పంపించేస్తున్నాం. మెటీరియల్ కూడా పంపించి ఫ్రీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడా రమ్మనండి, ఇక్కడ నేర్చుకోవచ్చు. పక్కనే మీ అందరూ తెలిసే ఉంటుంది, ఆ బిల్డింగ్లో ఈ యొక్క ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ జరుగుతుంది. మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ కంప్యూటర్స్ మొదలుపెట్టినప్పుడు నాగరాజు గారు ఓపెనింగ్కి వచ్చారు. అప్పటి నుంచి మనం ఏ ప్రోగ్రాంకి పిలిచినా
వస్తున్నారు, వచ్చి మాకు ఏ అవసరం ఉన్నా కానీ ముందు నడిపిస్తున్నారు. అన్నిట్లో మాకు మేమున్నా మీరు నడిపించండి అని ఆ యొక్క ప్రోత్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిగా ఈ యొక్క కంప్యూటర్ నేర్చుకోవడానికి చాలామంది పిల్లలు మరి వస్తున్నప్పుడు మరి కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు కాలనీకి, కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఈ యొక్క కంప్యూటర్ జరుగుతున్నందుకు తర్వాత ఇంకా కుట్టు మిషన్ కానీ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అవి కూడా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని బ్యాచెస్ బ్రేక్ ఇస్తూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ అట్లా జరుగుతున్నాయి. ఇంకా ఇవేవి నేర్చుకోవాలన్నా కానీ వచ్చి మా దగ్గర కలిసి నేర్చుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నాం.